వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళటి వాతావరణం అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. చలికాలం చూసినట్టయితే దాదాపుగా ముగిసిపోయింది. ఇక ఎండాకాలం రానే వచ్చేసింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం చూస్తే ఉదయం పాటు ఉష్ణోగ్రతలు ఈ రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీలోపు ఇంకా పెరుగుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని ఈ నెల 15వ తేదీన అయ్యేసరికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించారు. ముఖ్యంగా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలోని చాలా జిల్లాల వరకు చూస్తే అక్కడ ఎక్కువ ఎండలతో ఉంటాయని వివరించింది. మరి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే వేసవి వేడి అప్పుడే మొదలైంది. మార్చి మొదటి వారంలోనే బాణుడు ప్రతాపాన్ని చూపిస్తూ పగటి ఉష్ణోగ్రతను 37 డిగ్రీలకు చేర్చాడు. ముఖ్యంగా ఎల్బీ నగర్ వంటి ప్రాంతాలలో గరిష్టంగా 36.8 డిగ్రీలు నమోదు కాగా జూబ్లీహిల్స్, మేదిపట్నం, రాజేందర్ నగర్ వంటి ప్రాంతాలలో కూడా 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది మార్చి నెలలతో పోలిస్తే ఈసారి 1 నుండి 2 డిగ్రీల వరకు ఎండ ఎక్కువగా ఉండడం గమనార్హం. వచ్చే 10 రోజులలో గ్రేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే సూచనలున్నాయని వెల్లడిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.